హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆర్ట్స్ ఆఫ్ సిద్ధిరెడ్డి. ఇది వచ్చేసి కాశీ ఫుల్ వ్లాగ్ అనమాట. ఇక్కడ బెనారస్లో దిగ్గానే జనం చూసారా ఎలా ఉన్నారో. అండ్ మేమైతే సైకిల్ స్వామి ఆశ్రమంలో ప్రీ బుకింగ్ చేసుకున్నాం. సో అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేసేసాము. తర్వాత గంగా ఘాట్లో బాత్ చేయడానికి అయితే వెళ్ళాము. అండ్ ఫస్ట్ మేము రూమ్లో ఆల్రెడీ బాత్ చేసి వచ్చాము. సో ఏంటంటే ఫస్ట్ దీపాలు వదిలేసిన తర్వాత బాత్ చేసి అండ్ రిటర్న్ అయ్యాం. దారిలో అంతా శివలింగాలు, ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్ని గుడిలాగా ఉండి శివలింగాలు ఉన్నాయి కాశీలో మొత్తం అయితే. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్. సో ప్రతి టెంపుల్ దగ్గర వీడియో తీయడం అవ్వలేదు. కాశీ విశ్వనాథ్ ధామ్ దగ్గర మాత్రం బయట నేను వీడియో తీశాను, అది కూడా దర్శనం అయిపోయాక. ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే అక్కడ మనం ఫోన్స్ పెట్టుకోవడానికి ఖచ్చితంగా ఒక ప్రసాదం కొనాలంట. మనకి ఇక్కడ లాకర్స్ లేవు. ఒక ప్రసాదం డబ్బా 400 రూపీస్, అవి తీసుకుంటేనే వాళ్ళు ఫోన్స్ ఉంచుకుంటున్నారు. అండ్ తర్వాత రోజు వచ్చేసి మణికర్ణిక ఘాట్లో బాత్ చేసాం. ఇక్కడ 12కి బాత్ చేస్తే దేవతలు ఆశీర్వదిస్తారంట. చాలా విశేషం ఉన్నారు. మణికర్ణిక మధ్యాహ్నకాలు శంకరగుడి మాతా పార్వతి ఇక్కడే స్నానం చేయాలి. శంకర్లు మణి మాతా పార్వతులు కణి ఇయర్ రింగ్స్ స్నానం చేయండి. ఆ స్నానం అయిపోయింది. మీరు జుట్టు ఉన్నారు, జుట్టు అలాగా దిగండి. కణీలు గంగలో విసర్జనం చేయండి. అలాగా మణికర్ణిక స్నానం చేయండి. మీరు పునర్జన్మ లేవు కాశీలు. ఇదే మంత్రం ఉన్నారు, పూనతి జన్మం పూనతి మరణం జటలే జయనం శయనం. కాశీలు చాలా మహత్వం ఉన్నారు. అరే అన్ని దేవి దేవత కోటి రావాలే ఇక్కడే స్నానం చేయండి. అరే మధ్యాహ్న కాలంలో కరెక్ట్ 12 అన్ని గుడి క్లోజ్ ఉన్నారు. 3 o'clockకి ఓపెన్ చేయాలి. కరెక్ట్ 12కి అన్ని గుడి క్లోజ్ ఉంది. అన్ని దేవి దేవత రావాలే ఇక్కడే స్నానం చేయండి. 12 o'clock से 2 o'clock तक మణికర్ణిక మధ్య భాగం ఉన్నారు. ఇక్కడే స్నానం చేయండి, చాలా మంచి ఉన్నారు. భార్యాభర్తలు స్నానం చేయండి, అలా చాలా డివోర్స్ ఉన్నారు. नारद घाट के స్నానం లేవు. చాలా కేదార్ ఘాట్ ఉంది, దశాశ్వమేధ్ ఘాట్ ఉంది, అన్ని ఘాట్ ప్లేస్ మంచి ఉన్నారు. पर नारद घाट की प्लेस మంచి కాదు. मणिकर्णिका महान तीर्थ है, या शिव बाबा ने स्नान किया, इसमें स्नान का फल मिल जाए. घूमने के लिए सोचते घूमो ना हो, मणिकर्णिका नहीं मिलेगा. जैसे विष्णु गया, चरण गया, शिव गया, पाद गया. కాశీలో పాద గయా, చరణ గయా ఉంది. ఆంధ్రాలో విష్ణు. అండ్ పంతులు గారు తెలుగు అయితే అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. బట్ ఆయన ఏం చెప్తున్నారంటే కుండలి ఇంకా హెయిర్ వదిలేస్తే పునర్జన్మ ఉండదంట. అండ్ నారద్ ఘాట్లో స్నానం అయితే చేయొద్దని చెప్పారు. ఇంకా మేము అందులోంచి బయటకు వచ్చేసరికి మేము టెంపుల్ వేలోకి వచ్చేసాం. అండ్ చూసారుగా జనం ఎంతసేపు నుంచి అలా నించొని ఉంటున్నారో. ఆల్మోస్ట్ కాశీలో అంతా ఇలా సరస్వతీదేవిని నిలబెట్టారు. అండ్ ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు పెట్టిన ఫుడ్ అయితే ఆసమ్. అసలు ఎక్కడన్నా ఫుడ్ ప్రశాంతంగా తిన్నామంటే అది ఆశ్రమంలో మాత్రమే. చూసారుగా ఎన్నో వెరైటీస్ పెట్టారో. ఈ వెరైటీస్ అన్నిటిని చాలా కడుపు నిండా భోజనం చేయొచ్చు. అండ్ రూమ్ వచ్చేసరికి చాలా నీట్ ఉంది. 6 మెంబర్స్ కోసం మేము రూమ్ తీసుకున్నాం. 6 మెంబర్స్కి చక్కగా ప్లేస్ సరిపోయింది. ఏసీ ఉంది. అండ్ బ్రష్ చేయడానికి షింక్ ఇచ్చారు. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. గీజర్ కూడా ఉంది, హాట్ వాటర్ కూడా వస్తాయి. రూమ్స్ అయితే సూపర్బ్ అనిపించాయి నాకు. ఇంకా మనం ఈ కాశీలో ఘాట్స్ అన్నీ తిప్పుతారు. వీళ్ళకి బోట్ వాళ్ళకి మనీ ఇస్తే ఇంత అని చెప్పి పర్సన్కి తీసుకుంటారు. అండ్ వాళ్ళు ఫుల్ ఘాట్స్ అన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ 40+ ఘాట్స్ ఉంటాయంట. చూసారుగా ఆయన ప్రతి ఘాట్ దగ్గర ఇది ఏ ఘాట్ అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క ఘాట్ అంట. అండ్ బిల్డింగ్ దగ్గర ప్రతి దగ్గర అది ఏం ఘాట్ అని కూడా మెన్షన్ చేసేసింది.
ఇక్కడ ఎక్కువ శవాల్ని కాలుస్తారంట మణికర్ణిక ఘాట్లో. అండ్ ఇంకో ఘాట్లో హరిశ్చంద్ర ఘాట్లో ఎక్కువ కాలుస్తారంట. షిప్లో వెళ్తున్నప్పుడు అలా గంగా నది మధ్యలో చాలా బాగా అనిపించిందండి నాకైతే. అండ్ అదొక మంచి ఫీల్ అనిపించింది. ఇక్కడ వచ్చేసి మనకి హారతి ఇస్తారు కదా, గంగా హారతి ఇచ్చే ప్లేస్ అండి ఇది. ఇది వరకు ఇక్కడ బోట్స్ ఉండి బోట్స్ నుంచి కూడా చూసేవారు హారతి, బట్ ఇప్పుడు ఆపేశారంట. ఇది వచ్చేసి బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ బుక్ చేసుకుంటారంట. అండ్ ఇది వచ్చేసి ఏదో ఆశ్రమం అని చెప్పారు, నాకు కూడా పెద్ద అర్థం కాలే. ఇంకా ఫైనల్గా మనం అయితే హరిశ్చంద్ర ఘాట్కి వచ్చేసాం. ఇది ఇటు సైడ్ నుంచి లాస్ట్ ఘాట్. హరిశ్చంద్ర ఘాట్లో చూసారు కదా ఎన్ని శవాలు కాలుస్తున్నారో, కింద ఇంకా ఎన్ని శవాలు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయో. యాక్చువల్లీ అవన్నీ చూసేసరికి చాలా భయం వేసింది నేను ఫస్ట్ టైం చూడటం. బట్ ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్లో కాల్చడానికి చాలా స్పెషాలిటీ ఉంటుందంట. అండ్ ఇది మెయిన్ ఘాట్ అని కూడా అంటారు కాశీలో. హరిశ్చంద్రుడు స్టోరీ ఉన్నారా, సో విన్నట్టయితే దాని పేరు తీసుకొచ్చి దీనికి పెట్టారంట. ఆ స్టోరీ దీనికి రిలేట్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్ స్టోరీ నాకు కూడా పెద్ద తెలీదు, బట్ దానివల్లే ఇక్కడ ఎక్కువ ఫేమస్ అని చెప్పేసి అంటారు. అండ్ ఫిషెస్ చూసారా మీకు కనిపిస్తున్నాయా, చిన్న చిన్న ఫిషెస్ మొత్తం గంగా నదిలో చాలా ప్లేసెస్లో ఉన్నాయి. మేము మణికర్ణిక ఘాట్లో దిగినప్పుడు కూడా అవి కనిపించాయి. హాయ్, హౌ డు యూ ఫీల్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ కుంభమేళా? వెరీ గుడ్. హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ క్రౌడ్? Also very good. Also very good. Also very good. Lots of nice people. Thank you. Thank you. Now your experience of turn this side. May I know the experience of this place you have faced? Yeah, you're making a movie? No. I'm making a video. A video. Oh, acha. Picture is nice, but the video I would I just prefer not. wanted to know your It's experience. nice. A lot of things. A lot of things. About the people you met here. Yes, you're wonderful. Look at you. You're all wonderful. Hello. May I know the experience of Kasi you faced? It's I just arrived 10 minutes ago, so You just arrived 10 I don't know minutes so ago. much yet, but So so you're far. waiting for Ganga Harati? Sorry, You're waiting for? I'm staying here for 4 days, so I will see everything. Yeah, now there will be a Ganga Harati there. Please visit that also. It will be very nice. What did you call Ganga Harati. Ganga Hat. Yeah. What is that? They will pray to the goddess right now. Ganga. Right now. Right now. There. Right there. Okay, this way. That way. Okay. कहाँ से आए? May I know your experience? Very good experience. Come take picture. You also can join. Also can join. I just wanted to know your experience. Where are you from? We are from Andhra. Andhra. We are Telugu people. Yeah. See, they're from Andhra Pradesh. It's from the south. I know, it's above. Yeah. Okay, how do you feel here? I love it here. Are you filming me? Yes. Yeah. How do you feel here? I feel good. I feel peaceful. I'm interested. Interesting. Yeah. ఇంటరాక్టింగ్ విత్ దమ్ ఇస్ వెరీ నైస్ అనిపించింది నాకు. అండ్ ఆ రుద్రాక్షలు అలా డైరెక్ట్గా కాశీలో తయారు చేస్తున్నారు, అది కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారుగా గంగా హారతి కోసం ఎంత క్రౌడ్ ఉందో. మేము వెళ్ళేసరికి ఫుల్ అయిపోయింది. అండ్ గంగా హారతిని చూడండి ఎంతో బాగా జరిగింది. మేమైతే చాలా దూరం నుంచి చూసాము, కానీ మేము రియలైజ్ అవ్వదు ఏంటంటే మా పక్కనే మళ్ళీ ఇంకా హారతి ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ది పెద్దది హారతి ఇచ్చేది కాకుండా ఆ సైడ్లో కొన్ని వేరే ఘాట్స్లో కూడా చిన్న పంతులు హారతి ఇస్తున్నారు. సో ఇక్కడ హారతి చూసిన తర్వాత మేము ఇటు తిరిగి ఆ హారతి కూడా చూసాం. అందులో నాగహారతి ఇచ్చారు వాళ్ళు. ఈ నాగహారతిని చూస్తే అంట నాగదోషాలు ఏమన్నా ఉంటే అన్నీ పోతాయంట. చాలా బాగా అనిపించింది హారతి ఎక్స్పీరియన్స్. మీరు కూడా హారతిని దర్శనం చేసుకోండి. ఇక్కడైతే సాధువులు చాలా డిఫరెంట్గా ఉన్నారని చెప్పేసి వీళ్ళని వీడియో తీశాను. ఈయనైతే ఏకంగా తలకిందులుగా నించొని ఉన్నారు.
అండ్ ఇది వచ్చేసి మనకి అక్కడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఇది ఒక టెంపుల్. ఇక్కడ చాలా బాగా దర్శనమైంది, బట్ చాలా టైట్లీ ప్యాక్డ్ అనమాట, అసలు తోసేసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే కాశీ దామోదరుని విజిట్ చేసినంత పుణ్యం వస్తుందంట ఈ ఘాట్లో యొక్క టెంపుల్లో దర్శనం చేసుకుంటే. కేదారేశ్వర టెంపుల్ అనమాట, చాలా బాగా అనిపించింది. కేదారేశ్వర్ ఘాట్లో స్నానం చేసి కేదారేశ్వర్ టెంపుల్కి విజిట్ చేయాలంట. మేము విజిట్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ కోసం అని చెప్పేసి మేము ఇక్కడ బెనారస్ ఇండస్ట్రీస్కి అయితే వచ్చేసాం. వీళ్ళైతే అంతా చేతితో తయారు చేస్తారు బనారస్ శారీస్ అన్నీ. ఇక్కడ తయారీ అంతా చూపించారు మాకు. ఫస్ట్ మేము చూసాము, చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకైతే. ఒక శారీని అలా తయారు చేయడం అది ఫస్ట్ టైం కదా చూడడం. సో ఐ ఫెల్ట్ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎన్ని దారాలు ఉన్నాయో అసలు, అన్ని దారాలు ఒకదాని మీద ఒకటి అలా అల్లుకుంటూ వెళ్తున్నాయి. అండ్ పైన అంతా మొత్తం దారాలతో ఎంత ప్రాసెస్ పైనుంచి అన్ని దారాలు తిరుగుతున్నాయి, ఒక్కొక్కటి ఎంత వర్క్ అవుతుంది. అండ్ ఆ పేపర్ ఏంటో అర్థం కాల, వాళ్ళు పెట్టే డిజైన్ అనుకుంటా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇదంతా చూసేసాక షాపింగ్ అయితే చేసాం మేము. మా మమ్మీ వాళ్ళు కొన్ని శారీస్ తీసుకున్నారు, మా అమ్మమ్మ కొన్ని శారీస్ తీసుకుంది. అండ్ అతను అయితే ఫుల్ క్రేజీ ఉన్నాడు, శారీ కట్టుకొని మరీ చూపిస్తున్నాడు. లేకపోతే మీ హస్బెండ్స్ని పిలవండి, మీ హస్బెండ్స్కి కడతాము అని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ ప్రైస్ అయితే చూడకండి, మీరు ఫస్ట్ కొనుక్కోండి, తర్వాత ప్రైస్ గురించి మాట్లాడుకుందాం, ప్రైస్ గురించి డిస్కస్ చేసుకుందాం అని వాళ్ళు చెప్తున్నారు. బట్ మరీ ఎక్కువ తగ్గించలే, బట్ తగ్గించారు చాలా బాగానే. అక్కడ మనం బేరం ఆడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఫైనల్ డే వచ్చేసి మేము క్షేమేశ్వర్ ఘాట్లో బాత్ చేసాం. ఈ ఘాట్ స్పెషాలిటీ వచ్చేసి ఇక్కడ ములిగినప్పుడు కోరికలు అనుకొని ములిగితే ఆ కోరికలన్నీ తీరుతాయంట. సో మాకు ఎవరో చెప్పారు. సో అందుకని మేము లాస్ట్ డే వచ్చేసి అక్కడికి వెళ్ళి బాత్ చేసాం. బాత్ చేసేసిన తర్వాత అక్కడే ఉన్న క్షేమేశ్వర టెంపుల్ని విజిట్ చేసాం. చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్. అండ్ వెళ్ళిపోతుండగా మేమైతే ఇది చూసాము, లైక్ సరస్వతీదేవిని నిలబెట్టి జాతరలా చేశారు. లైక్ మనకి ఇక్కడ వినాయకుడిని మనం నిలబెట్టి ఎలా అయితే లాస్ట్ డే మనం నీళ్ళల్లో కలిపేస్తామో, వీళ్ళు కూడా అలా సరస్వతీదేవిని నిలబెట్టి ఇలా జాతరలా చేసి ఫైనల్ డే వచ్చేసి ఇలా కలుపుతున్నారు నీళ్ళల్లో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.